హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బహుజన మహనీయుల జయంతి వర్ధంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పులి రమేష్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి పూలమాలలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ పులి రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రపంచంలో భారత రాజ్యాంగం కంటే గొప్పది మరేదీ లేదని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ పాక రమేష్, ప్రధాన కార్యదర్శి అంబాల నగేష్ మరియు డైరెక్టర్లు ఆరెపల్లి చంద్రమౌళి, పెండాల సుదర్శన్ మరియు తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల చేరాలు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు అంబాల ఆనంద్ మరియు ఎల్కతుర్తి మండల అధ్యక్షులు అంబాల ఆర్యారాజ్, గ్రామ అధ్యక్షులు అంబాల సుమన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శనిగరపు వెంకటేష్, అంబాల కార్తిక్, మాటూరు ప్రమోద్, అంబాల చక్రి తదితరులు పాల్గొన్నారు. మనిషి అనేటువంటి తరం ఉన్నన్ని రోజులు, భూమిపైన మనిషి అనే జీవి ఉన్నన్ని రోజులు అంబేద్కర్ గారి యొక్క పేరు ఇప్పటికీ హోదాని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ రాజ్యాంగ గ్రంథం మాత్రమే భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ముఖ్యంగా అంబేద్కర్ గారు చెప్పిన మాట, అక్షరం అనేటువంటి ఆయుధంతో మనం ముందుకు సాగినప్పుడు అన్నిట్లో రాణించగలమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచమంతా చూస్తుంది. ప్రపంచంలోనే మనది అత్యంత దృఢమైన రాజ్యాంగం. ఎన్నో కష్టాలు కూర్చి చాలా సంవత్సరాలు కష్టపడి అంత మంచి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంబేద్కర్ గారు నిజంగా అంబాల సురేష్ గారికి, వేదికలందరించిన అంబాల చంద్రమౌళి గారికి, సుదర్శన్ ఆరపల్లి సుదర్శన్ గారికి, పెండ్యాల సుదర్శన్ గారికి, అంబాల ఆనంద్ గారికి, జగన్ గారికి, మిగతా మిత్రులందరూ కూడా అంటే బాగుంటుంది కదా, అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక జైపీ చెప్తున్నాను. ఈరోజు నిజంగా చాలా గొప్ప దినం. 14 ఏప్రిల్ గౌరవ పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన కార్యక్రమం